పద్మవిభూషణుడు, ఆయనకి ఆయనే సాటి. డ్యాన్స్లో కూడా డ్యాన్సులు అంటారు కానీ డ్యాన్స్ పాపులర్ ఫామ్ కాబట్టి. అలాగే ముత్యాల సుబ్బయ్య, చిరంజీవికి ఒక్కరి దగ్గర చూస్తామండి మనం. ఇట్లా సినిమా ముత్యాల సుబ్బయ్యతో నేను చాలామందితో వీళ్ళతో ఇంటర్వ్యూలు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా తన కెరీర్ను మలుచుకొని ఈ వేషాలు మార్చాల్సి వచ్చిందని గుర్తించి మార్చడానికి ఒక ప్రయత్నం చేసి మళ్ళీ మార్క్స్ ఇది పోగొట్టుకోకూడదని ప్రయత్నం. ఇది ఆయన దగ్గర చాలా సక్సెస్ రేట్ కూడా ఆ విధంగా. ఎక్సెస్ లేని సక్సెస్ చిరంజీవిది ఏంటంటే ఎక్సెస్ లేని ఏదో ఎక్కిపోయినటువంటి సక్సెస్ ఆయన దగ్గర మనం చూస్తాం. తప్పకుండా ఆయన ఇంకా భవిష్యత్తులో చాలా వైవిధ్యం చూపించే అవకాశం ఉంది. ఇప్పుడు మనం అమితాబ్ బచ్చన్ చూస్తున్నాం కదా, ఇట్ క్యాన్ బి. అమితాబ్ బచ్చన్ వచ్చారు చిరంజీవికి పద్మభూషణ్ వచ్చినప్పుడు. వస్తే ఆ రోజు సాయి కుమార్ వ్యాఖ్యాత, అక్కడున్న మిత్రుడు నాకు ఏదో హిందీలో అమితాబ్ బచ్చన్కి అర్థమయ్యేటట్టుగా చెప్పమంటే, సో అమితాబ్ బచ్చన్ స్వయంగా వచ్చి ఒక మాట చెప్పాడు. తెలుగు సినిమా భారతదేశంలో అతిపెద్ద సినిమా, ఆ తెలుగు సినిమాలో అతిపెద్ద పాత్ర చిరంజీవిది. సో చిరంజీవి ఇస్ ది బిగ్గెస్ట్ హీరో అని అప్పటికే చిరంజీవి గెట్ రెమ్యూనరేషన్ మోర్ దాన్ అమితాబ్ బచ్చన్ అని వీక్ పత్రిక ప్రకటించేసి. సో ఈ జర్నీ మొత్తం కళ్ళ ముందు జరగటము, ఆయన ఓట్లు తీసుకొని వచ్చుకోవటము, ఒక రాజకీయ పక్షంగా నిలబడడం. ఇప్పుడు ఇందాక డబుల్ హ్యాపీ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ ఇది సరే రాజకీయంగా దేశం ఎలా ఉంటుంది, కొత్త కొత్తవి ఏమొస్తాయి మనం చూడాలి. కానీ ఐ థింక్ జగదేక వీరుడి నుంచి విశ్వంభరుడి వరకు రైట్ సార్, ఇది ఒక పెద్ద యాత్ర. ఆయనకు మరిన్ని విజయాలు కలగాలి, ఆయన మరింత సేవ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. 99 ప్రేక్షకుల తరపున, మా తరపున, మీ తరపున కూడా ఆయన జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి. తెలకపల్లి రావు గారు, చిరంజీవి గారికి ఈ డబుల్ హ్యాపీ బర్త్డే చెప్తూ మరింత ఇతోధికమైనటువంటి ఉత్సాహంతో ద్విగుణీకృతమైన సేవలు అందించాలి, ప్రతిభా పాఠవాలు ప్రదర్శించి ప్రజల మన్ననలు ప్రేమలతో ముందుకు పోవాలని. పద్మవిభూషణుడు ప్రేమభూషణుడు, అందులో ఇంకేమీ సందేహం లేదు. ఆయనకు మరొకసారి హృదయపూర్వకమైన అభినందనలు, శుభాకాంక్షలు. రైట్.